జీఎస్టీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50-50 గ్రోత్ ఫార్ములాతో అన్యాయం జరుగుతుందన్నారు. 50% పెంపుతో అదనంగా 271 సీట్లు వస్తే అందులో 136 సీట్లు దక్షిణాదికి పంచాలన్నారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ స్టేట్ చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై గందరగోళం నెలకొంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలి కావాల్సిందేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఫార్ములా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలంటూ ఆయన ప్రతిపాదించిన 50-50 గ్రోత్ ఫార్ములా కొత్త చర్చకు దారితీసింది. పార్లమెంట్లో ప్రస్తుతమున్న 543 స్థానాలను దాదాపు 50% మేర పెంచి సుమారు 815 సీట్లకు చేర్చాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇది కాకపోతే గతంలో మాదిరి కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే చేపట్టే ఆప్షన్ ఉంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాభా ప్రాతిపదికన చేస్తే కుటుంబ నియంత్రణ పాటించినందుకు 50%తో చేస్తే ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాదిలో రాష్ట్రాలకు మరిన్ని సీట్లు అదనమై అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించాలని రేవంత్ ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా దాదాపు 5% ఉండగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి దేశ ఆర్థిక రథాన్ని 53%తో ముందుకు నడిపిస్తున్నాయి. ఎన్ని ఎంపీ సీట్లు పెంచినా సరే 50-50 గ్రోత్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలనేదే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ప్రస్తుతమున్న 543 స్థానాలను 815కు పెంచితే అదనంగా వచ్చే సీట్లు 272. ఈ ప్రతిపాదన ప్రకారం ఇందులో 50% అంటే 136 సీట్లను కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న 7 రాష్ట్రాలకే దక్షిణాది పశ్చిమ రాష్ట్రాలకు కేటాయించాలి. ఈ 136 సీట్లను ఆయా రాష్ట్రాలకు ఎలా పంచాలి అనే చోటే జీఎస్టీపీ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఈ 7 రాష్ట్రాలు ఉమ్మడిగా దేశ జీడీపీలో 53.37% వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్రతిపాదికన ఈ 136 సీట్లను పంపిణీ చేస్తే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంట్లో తిరుగులేని బలం చేకూరుతుంది. దేశ జీడీపీలో అత్యధికంగా 13.77% వాటా ఉన్న మహారాష్ట్రకు ఈ పూల్ నుంచి అత్యధికంగా 35 సీట్లు అదనంగా లభిస్తాయి. ప్రస్తుతం 17 సీట్లున్న తెలంగాణకు అదనంగా మరో 13 సీట్లు పెరిగి మొత్తం 30 స్థానాలకు చేరుకుంటుంది. దేశ జీడీపీలో 5.03% వాటా ఉన్న ఏపీకి 13 సీట్లు పెరిగి 25 నుంచి 38కి చేరుకుంటాయి. అలాగే 9.08% వాటా ఉన్న తమిళనాడుకు 23 సీట్లు పెరిగి తమిళనాడు 39 నుంచి 62కి, 8.46% వాటా ఉన్న గుజరాత్కు 26 సీట్ల నుంచి 48కి, మహారాష్ట్ర 35 సీట్లు పెరిగి 48 నుంచి 83కి, 8.41% వాటా ఉన్న కర్ణాటక 21 సీట్లు పెరిగి 28 నుంచి 49కి చేరుకుంటాయి. 3.63% వాటా ఉన్న కేరళకు 9 సీట్లు దక్కుతాయి. ఇలా దేశ జీడీపీలో ఆయా రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేసే శాతాన్ని బట్టి అదనపు సీట్లను కేటాయిస్తేనే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఈ రాష్ట్రాల మద్దతు తప్పనిసరి అవుతుంది. జనాభా సాకుతో సంపద సృష్టించే రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరచకుండా ఉండాలంటే ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ సీట్ల కేటాయింపు ఒక్కటే మార్గమని వాదిస్తున్నారు. ఈ కొత్త ఫార్ములా ప్రకారం యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లకు మరో 29 పెరిగి 109కి చేరుకుంటుంది. రాజస్థాన్లో 16 సీట్లు పెరిగి 41కి, మధ్యప్రదేశ్లో 14 సీట్లు పెరిగి 43కి చేరుకుంటాయి. పశ్చిమ బెంగాల్లో 13 సీట్ల పెరుగుదలతో 55కి, హర్యానాలో 11 సీట్లు పెరిగి 21 స్థానాలకు పెరుగుతాయి.
ఇక బీహార్లో 10 సీట్లు పెరిగి 50కి చేరుకుంటాయి. ఒడిశాలో 8 సీట్లు పెరిగి 29కి, పంజాబ్లో 7 సీట్లు పెరిగి 20కి చేరుకుంటాయి. ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో 27 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రస్తుతమున్న 543 సీట్ల సమయంలో రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ అంతరం మరీ విపరీతంగా పెరిగిపోకుండా ఉంటుంది. సంఖ్య పెరిగినా సభలో దక్షిణాది రాష్ట్రాల ఓటింగ్ బలం తగ్గిపోకుండా చూడటమే ఈ వ్యూహంలోని అసలు రహస్యం. పన్ను ఆదాయం ఇచ్చేది ఒకరు, పెత్తనం చేసేది మరొకరు అనే విమర్శలకు తావు లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యానికి తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించటమే ఈ ఫార్ములాలోని అసలు విశ్లేషణ. ఇది కేవలం సీట్ల పెంపు కాదు, దేశాభివృద్ధిలో పోటీ పడుతున్న రాష్ట్రాలకు ఇచ్చే పొలిటికల్ డివిడెండ్ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నా లేదా 50% ప్రాతిపదికన పెంచిన భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా జనాభా నియంత్రణను లేదా అభివృద్ధిని పట్టించుకోదు. ఎందుకంటే జనాభా పెరిగితేనే రాజకీయ బలం వస్తుందనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. అందుకే జనాభాకు 50%, జీఎస్డీపీకి 50% వెయిటేజ్ ఇచ్చే హైబ్రిడ్ మోడల్ లేదా పూర్తిగా జీఎస్డీపీ ఆధారిత పెంపుదలపై చర్చ జరగాలని మేధావులు కోరుతున్నారు. బాధ్యతాయుతంగా దేశ ఆర్థిక వ్యవస్థను సాధుతున్న రాష్ట్రాలకు చట్టసభల్లో ప్రాముఖ్యత పెరగాలంటున్నారు. లేదంటే ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలు మరింత పెరిగి దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.